తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గ పరిధిలో కోరుకొండలో ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి పర్యటించారు. స్థానిక లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆమె స్వామికి ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి ఆలయ చరిత్ర గురించి వేద పండితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పురంధేశ్వరిని అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. మన తెలుగుదేశం ప్రభుత్వం ఏ గ్రామంలో చూడండి ఈసీ రోడ్ చేసాం, స్కూల్ బిల్డింగ్స్ కట్టుకున్నాం, మంచినీరు పొలాలు చేసుకున్నాం. అంతేకాదు వ్యవసాయ బిల్డింగ్లు కట్టుకున్నాం, మాటకి వ్యవస్థ పెట్టుకున్నాం, ₹2 కిలో బియ్యం ఇచ్చాం, పక్క గృహాలు ఇచ్చాం, పొలాలు ఎంతలేదు. మనం ఆర్థికంగా ఉన్నవాడు, ఆర్థికంగా లేనివాడు అందరూ ఎన్నికన్నదే తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అంతే. ఈవేళ ఏ రకంగా చూసుకున్నా ఈవేళ కరువు కాటకాలతో ఉన్న రాజనగరం నియోజకవర్గం 2 పక్కలు పండుతుందంటే తెలుగుదేశం పార్టీలో తారక రామారావు పాల, సోరంపాలెం రిజర్వాయరు, పోలవరం, అంతేకాకుండా ముసిరిమెల్ రిజర్వాయరు, భూపతిపాలెం రిజర్వాయరు, ఇన్ని ప్రాజెక్టులు కట్టి పుష్కరెత్తు మొదలు పథకం ద్వారా ప్రతి పంటకి నీరిచ్చిన కాద తెలుగుదేశం ప్రభుత్వం. మనం మర్చిపోకూడదు. అభివృద్ధి చేసిన పార్టీలు కానీ అభివృద్ధి చేసిన ప్రభుత్వాలు కానీ మర్చిపోయామంటే మనం నిలబడిన తప్ప